హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. నార్మల్గా అయితే మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ చేయడానికి కొద్దిగా ఎక్కువ టైం అవుతుంది. ఈ ట్రిక్ వల్ల మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం మల్టిప్లికేషన్ని. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. A is equal to 4763 2 into 2 matrix. B is equal to 7 4 3 6 5 1 2 into 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ట్రిక్ చేసినా ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా, అంటే ఏ క్రాస్ బి అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూడాలి. ఏ ట్రిక్ అయినా 2 బి అనేది 2 into 2 cross 3 బోత్ అనేవి సేమ్ కాబట్టి రిజల్టెంట్ అనేది 2 cross 3. ఓకే, ట్రిక్ అన్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోని ఫస్ట్ రోని 4, 7, సెకండ్ రో 6, 3ని ఇలా రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కాలం 7, 6, సెకండ్ కాలం 4, థర్డ్ కాలం 3, 1. ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్వి ఇక్కడ రోస్ అనేవి రాయాలి, ఇక్కడ కాలమ్స్. రిజల్టెంట్ అనేది ఎంత అవుతుంది? రిజల్టెంట్ అనేది 2 into 3 మ్యాట్రిక్స్. ఓకే, నువ్వు ఇప్పుడు ట్రిక్ అన్నా కదా, ఏం లేదు, ఇలా రాసిన తర్వాత సింపుల్గా మల్టిప్లై చేసేయడమే. 7 4 28 plus 7 6 42, 42 plus 28 70. Again 4 4s 16, 16 plus 35 51, 4 3s 12 plus 7 1 7, 12 plus 7 19, 6 7s 42, 42 plus 8 6 7 42, 6 3s 18, 42 plus 18 60, 6 4s 24 plus 15 39, 6 3s 18, 18 plus 3 1 3, 18 plus 3 21. చూశారు కదా, ఇదే మన ఆన్సర్. ఎంత వచ్చింది? 70 51 19 60 39 21. చూశారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా నార్మల్ మెథడ్ అయితే కొద్దిగా ఎక్కువ టైం టేకెన్, కానీ ఇదైతే మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, దాంతోపాటు చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఏం లేదు, ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు అంటే త్వరగా అవుతుందని చెప్పేందుకు త్వరగా చేశాను, ఇప్పుడు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ అనేది అదే ఏ క్రాస్ బి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసా. చెక్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఉంది కదా, వాటి యొక్క రోస్ని ఈ విధంగా రాయాలి. రోస్ని ఇటు రాయాలి. 4 7 ఫస్ట్ రో, సెకండ్ రో. ఇక్కడ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ని ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు 4 యొక్క కరస్పాండింగ్ 7, 4 7 4 28, 28 ప్లస్ 6 7s 42 ఎంత అయింది? 50 ప్లస్ 70 అయింది. ఇన్ ద సేమ్ 4 4s 16 ప్లస్ 7 5s 35 51. నెక్స్ట్ 4 3s 12 ప్లస్ 7 1s 7 19. నెక్స్ట్ ఇప్పుడు ఇది వీటిని ఇట్లా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ నెంబర్, ఇక్కడ ఉన్న ఫస్ట్ నెంబర్, ఇక్కడ ఉన్న సెకండ్ నెంబర్, ఇక్కడ ఒక సెకండ్ నెంబర్ మల్టిప్లై చేసి యాడ్ చేసేయడమే. 6 7s 42 ప్లస్ 3 6 18 50 60. నెక్స్ట్ 6 4s 24 ప్లస్ 3 5s 15 39, 6 3s 18 ప్లస్ 3 1s 3 21. చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక మ్యాట్రిక్స్ 3 into 3 చేద్దాం. ఈసారి
ఈసారి మళ్ళీ 3 ఇంటూ 3 చెప్తా. ఇది చూడండి, ఇది కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం మల్టిప్లికేషన్ అనేది తప్పులు రావు. అంటే నార్మల్గా అయితే కన్ఫ్యూజ్ అయ్యి చిన్న చిన్న మిస్టేక్స్ చేసేస్తాం కదా. ఫస్ట్ రోని సెకండ్ రోతో చేస్తే అటు ఇటు అవుతుంది కదా. ఈ విధంగా ఏం అవసరం లేదు. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ చెప్పాక మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఓకే, ఒకవేళ నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. ఇది రిజల్టెంట్. ఓకే, ఏజ్ ఈక్వల్ టు 7 5 4 6 7 2 1 4 3. B is equal to 5 6 2 3 1 0 4 2 7. ఓకే, ఇది ఆర్డర్ 3:3, దీని ఆర్డర్ 3:3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ దీని ఆర్డర్ 3, బి అనేది కూడా 3 x 3, మధ్యలో ఉండేవి రెండు కూడా సేమ్ ఈక్వల్. కాబట్టి రిజల్టెంట్ యొక్క ఆర్డర్ ఎంత? 3 × 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్. ఫస్ట్ రో 7 5 4 6 7 2 6 7 2 1 4 3 1 4 3. ఫస్ట్ రో ఇక్కడ 6 అని ఎట్టుతా. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. నెక్స్ట్ కాలం 5 6 2 5 6 2. సెకండ్ 3 0 2 3 0 2 1 4 7 1 4 7. ఇప్పుడు వీటి యొక్క ఫస్ట్ ఇంటూ ఇది ఫస్ట్. 7 5 35 ప్లస్ 35 ప్లస్ 6 5 30 ప్లస్ 4 2 8. నెక్స్ట్ 7 3 21 ప్లస్ 5 0 0 ప్లస్ 4 2 8. నెక్స్ట్ 7 1 7 ప్లస్ 5 4 20 ప్లస్ 7 4 28. నెక్స్ట్ 6 5 30 ప్లస్ 7 6 42 ప్లస్ 2 2 4. నెక్స్ట్ 6 3 18 ప్లస్ 7 0 0 ప్లస్ 2 2 4. నెక్స్ట్ 6 1 6 ప్లస్ 7 4 28 ప్లస్ 2 7 14. 1 5 5 ప్లస్ 6 4 24 ప్లస్ 3 2 6. 3 1 3 ప్లస్ 0 ప్లస్ 3 2 6. నెక్స్ట్ 1 1 1 ప్లస్ 4 4 16 ప్లస్ 3 7 21. ఓకే, దీన్ని మొత్తాన్ని సమ్ చేస్తే 43 73. నెక్స్ట్ 29. ఇదంతా అయింది 45 55. నెక్స్ట్ 46 76 22 48 35 9 22 38. ఓకే, దాని రిజల్ట్ ఏంటనేది ఇక్కడ రాస్తా. 73 29 55 76 22 48 35 9 38. ఓకే, చూశారు కదా 3 × 3 మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ ఎంత త్వరగా చేసేసాను. దీని ఆర్డర్ 3 × 3 x 3. ఒకవేళ ఈ ట్రిక్ని కానీ యూజ్ఫుల్ ఈ ట్రిక్ కానీ యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ట్రిక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోని. మరియు ఇంకా మ్యాథ్స్ బై తేజ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నా.
మరిన్ని ఇన్ఫర్మేటివ్ లేదా చూసారుగా 3x3 మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ని నేను ఎంత త్వరగా చేసేసాను ఈ ట్రిక్ను ఉపయోగించి. ఒకవేళ కానీ ఈ ట్రిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే, త్వరగా చేయగలుగుతున్నారు అనిపిస్తే ఈ ట్రిక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మ్యాథ్స్ బై తేజ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ మరియు చాలా యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ అండ్ ఎన్నో సిరీసెస్, ప్రతి చాప్టర్ను కూడా ఒక సిరీస్ రూపంలో అర్థమయ్యే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా కవర్ చేస్తూ ఉంటా.